నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. వన్ నేషన్ వన్ ఎలక్షన్. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ఈ విధానాన్ని దేశ ప్రజల ముందు, పార్టీల ముందు ప్రస్తావన తెస్తూనే ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించాలనేది భారతీయ జనతా పార్టీ యోచన. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా దేశంలోని మిగతా పార్టీలు అందుకు తగ్గట్టుగా అనుసరిస్తాయా, అందుకు మద్దతు తెలుపుతాయా అంటే ఇక్కడ రెండు రకాల అంశాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రాంతీయ పార్టీల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రమేయంతో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు లేని చోట మాత్రం కొన్ని ప్రాంతీయ పార్టీలు విభేదిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, ఇక్కడ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు జాతీయ అంశాలను చూస్తూ ఉంటారు, జాతీయ అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు, జాతీయ అంశాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, జాతీయ అంశాల ప్రాతిపదికగానే ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు వచ్చేసరికి అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి, స్థానిక సమస్యలు, రాష్ట్రాల సమస్యలు, ఈ అంశాల ప్రాతిపదికగా ఎన్నికలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రాంతీయ పార్టీలకు అన్యాయం జరుగుతుంది అనేది మొదటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీలు చెబుతున్నమాట. దానికి తగ్గట్టుగా అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. అంటే ఒకవేళ జమిలీ ఎన్నిక నిర్వహించాలన్నా అంత స్టేషనరీ ఇక్కడ ఉందా అంటే ఈవీఎం మిషన్స్ కి సంబంధించి కావచ్చు, సిబ్బందికి సంబంధించి కావచ్చు, రకరకాల అంశాలు ఉంటాయి. కానీ జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహిస్తే పాలనలో కానీ అభివృద్ధిలో కానీ ఇక ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఒక రాష్ట్రంలో ఒకసారి, మరొక రాష్ట్రంలో ఇంకోసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నమాట. కానీ ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్ని ప్రాతిపదికగా తీసుకుంటే, అసెంబ్లీ ఎన్నికలు ముందు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ షేర్ కన్నా భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ షేర్ పెరిగింది. అందుకోసమే భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలు నిర్వహించబోతుంది. జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా మరోసారి అధికారంలోకి రావడం అనేది భారతీయ జనతా పార్టీ ప్లాన్ అని ఇటు మిగతా పార్టీలు చెప్తూ ఉన్నాయి. కానీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే అనేక రకాలుగా రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణలన్నీ సాధ్యమయ్యే పనైనా ఎన్నో కష్టతరమైన అంశాలను సునాయాసంగా గట్టెక్కించిన భారతీయ జనతా పార్టీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇప్పుడు అందని ద్రాక్షగా మిగలబోతుందా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను కూడా నిర్వహించి ఎన్నో సంస్కరణలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని కూడా పరిచయం చేయబోతుందా? దేశం ముందుకు సరికొత్త జమిలీ ఎన్నికలను తీసుకురాబోతుందా? జమిలీ ఎన్నికలు గతంలో కూడా జరిగాయి, ఆ తర్వాత పరిణామాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం 22 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించేందుకైతే భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుంది. ఏం జరగబోతుంది? దేశం కొత్త ఎన్నికలను చూడబోతుందా? ఈ అంశంపై మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ వంశీ గారు. భారతీయ జనతా పార్టీ చాలా సంస్కరణలు దేశంలో చేసింది. కానీ జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెప్తున్నమాట. ఈసారి ఆ దిశగా కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. సో ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడం వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అవుతుంది, ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది అనేది ప్రాంతీయ పార్టీల వాదన. ఏం చెప్తారు వంశీ గారు? మీకు, వీక్షకులకు, అదేవిధంగా చర్చలో పాల్గొంటే మిత్రులందరికీ నమస్కారం. అయితే భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యం ద్వారానే మరింత పరిడవిల్లాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అంటే భారతదేశంతో జరుగుతున్నటువంటి వాటిని విస్తృతంగా చర్చించి ఏదైనా ప్రజలకు మరింత మేలు కావాలి, అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలనే భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది. అయితే ఈ ఎన్నికలు అనేది భారతదేశానికి మనకేం కొత్త కాదు, తర్వాత ప్రపంచంలో ఎక్కడా జరగనేటివి కాదు. మీకు స్టార్టింగ్ లో 1951, 62, 67 వరకు కూడా అన్ని రాష్ట్రాలకు పార్లమెంట్ కూడా ఒకటేసారి ఎన్నికలు జరిగిన సందర్భం కాంగ్రెస్ పార్టీ వాటి ప్రతిఫలం కూడా పొందింది నెహ్రూ గారి హయాంలో. అయితే ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పక్షాలు కానీ వారు వ్యతిరేకిస్తున్న విధానాన్ని చూస్తుంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వారు ప్రజాస్వామ్యం మీద విశ్వాసము సన్నగిలినట్లు, తర్వాత వారు ఏదైతే ఒక జాతీయ రాజకీయ పార్టీ కానీ, తర్వాత జాతీయ అంశాలు, దేశభక్తి విషయం, జాతికి సంబంధించిన విషయాల్లో వారు పక్కకు జరిగారు. గడిచిన 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వాటిని పక్కన పెట్టింది. కాబట్టి ఈరోజు డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి ఎన్నికెళ్తే ఏదైనా భారతీయ జనతా పార్టీ జాతీయవాదం ఎత్తుకుంటుంది, దానివల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని
ఇంకా మమతా బెనర్జీ లాంటి వారు కానీ, తర్వాత సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కానీ, తర్వాత స్టాలిన్. టీఎంసీ కానీ, అవును. స్టాలిన్ పార్టీ కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళని అక్కడక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతూ వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ప్రతిసారి ఎన్నికలు వస్తుంటాయి, ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది. ఉదాహరణకు మొన్న పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగినాయి. ఆ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేయాలి, రైల్వేలు కానీ, తర్వాత విమానాశ్రయాలు కానీ, హార్బర్లు కానీ, రోడ్లు కానీ, మిగతా ఏదైనా ఒక సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఎన్నికల కమిషన్ ఆ ప్రాంతంలో చేతులు కట్టేసినట్లు అవుతాయి. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు, నిరంతరం సంక్షేమ వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది, అభివృద్ధి అనేది కుంటుపడదు, ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించడం పని అయిపోతుంది అని చెప్తూ ఉంటే, కానీ దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించేంత సత్తా ఇప్పుడు భారత ఎన్నికల సంఘానికి ఉందా? అంటే సామాగ్రి, ఈవీఎంలు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఇవన్నీ కూడా అంత ఎక్విప్మెంట్ కానీ అంత సిబ్బంది కానీ మనకి అవైలబుల్లో ఉన్నారా అనేది కూడా ఒక ప్రశ్నే కదా. మీరు వంశీ గారు ఇక్కడ చూడండి, మనం ఎన్నికలు అనేది ఒకటే డేట్ లో వారు ఏమనుకుంటారంటే, కొంతమంది అవగాహన లేదు, ఒకటే డేట్ లో జరుగుతాయని అనుకుంటున్నారు. ఇప్పుడు రెండు ఓట్లు కానీ మూడు ఓట్లు 2 విడతలు 3 విడతలు 7-8 విడతలు కూడా జరపచ్చు. అయితే నేను అనేది ఒక ప్రతి ఓటరు 2 ఓట్లు కానీ 3 ఓట్లు కానీ ఒక్కసారి వేయవలసి వస్తుంది. ఎట్లంటే, 1 పార్లమెంట్ కు, 2 శాసనసభకు, ఒకవేళ అన్ని కుదిరితే స్థానిక సంస్థలకు ఓటు వేయవలసి వస్తుంది. 3 ఈవీఎంలు పెడతారు. ఇబ్బంది కలిగింది ఏముంది? దానికి ఖర్చు పెట్టడానికి కూడా, ప్రజాస్వామ్యంలో ఖర్చు పెట్టడానికి ప్రజాస్వామ్యం మరింత పెరగాల, పౌరులకు అనుకూలంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్న సందర్భంలో ఖర్చుకు వెనుకాడలేని పరిస్థితి ఏముంది? ఇప్పుడు చూడండి, మనం ప్రతి ఓటుకు ఇప్పుడు 15 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈరోజు 15 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. అంటే మిగతా వేరే భద్రతా దళాలు వాటిని లెక్క వేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అవి కాదు. అంటే ఇది కాకోకుండా ప్రజలకు ఏది మేలేదు. చూడండి, మాటికి ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, పొలోమని ఆ రాజకీయ పార్టీలు అన్ని కూడా వీధులమ్మడి పెద్ద సౌండ్లతోనో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. పిల్లలకు పరీక్షలు ఉంటాయి, జబ్బున్న వారు ఆ మంచం మీద ఉంటారు. వారందరి పరిస్థితులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు, ఈ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశాలు. పెద్ద లౌడ్ స్పీకర్లు పెడుతున్నారు. ఎంత కంట్రోల్ చేయాలంటే కూడా అధికారులకు కాదు, ఒకరొకరికి ఒక పోలీస్ అధికారిని పెట్టడానికి సాధ్యం కాదు, ప్రతి ఒక్కరు చేసే వెళ్తుంది. అంటే దీన్ని ప్రతిపక్షాలు కానీ, మీద దీన్ని వ్యతిరేకిస్తున్న వారు కానీ, వారి మాటలలో అర్థం లేదు. ఎందుకంటే ఈరోజు ఇండోనేషియాలో ఉంది, ఇండోనేషియాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నాయి, బెల్జియంలో ఉంది, వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. వాటన్నిటినీ చేయటంలో కూడా మంచిది. ప్రజాస్వామ్యాన్ని మరింత మనం బలం చేయటం కోసమే, ఇది వేరే కానే కాదు. ఇప్పుడు దేశంలో 45 దేశాలు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థకు సంబంధించి, ఎన్నికల నిర్వహణ వీటి మీద వెంకటేశ్వర రెడ్డి గారు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత ఎన్నికల ప్రక్రియను, భారత ఎన్నికల సంఘాన్ని కూడా ప్రశంసించిన పరిస్థితి తాజాగా. అవును. ఇప్పుడు అమెరికాలో ఓటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్క రాష్ట్రాలలో ఒక్కొక్క పౌరుడికి, ఒక ఓటర్కి వేరుగా వాటి నిష్పత్తి ప్రకారం ఆ లెక్కాచారం ఉంటుంది. భారతదేశంలో అట్లా కానే కాదు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఓటుకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విషయం మర్చిపోయింది ఈ మధ్యలో. 18 సంవత్సరాల ఓటుకి ఇవ్వాలని చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీనే చేసింది. దాన్ని ఆ రోజు అందరూ స్వాగతించారు. అయితే వారు చేస్తున్నటువంటి ఎన్నికల సంస్కరణ కానీ, ప్రజాస్వామ్య బలోపేతాన్ని కానీ ఆనాడు వారు సమర్థించారు. ఈ రోజు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి. మనం అమెరికా విషయాన్ని చూస్తే, ఆ మధ్య ఒక 15-20 ఇయర్స్ కిందట అసలు వాళ్ళు ఒక నెల రోజులు కౌంటింగ్ చేయాల్సి వస్తుంది కొన్ని ప్రాంతాల్లో. వారికి ఆ లెక్కాచారమే తేలిపోకోకుండా లాస్ట్ కు చివరికి వెళ్ళినటువంటి పరిస్థితి చాలా లోపభీష్టమైన పద్ధతి. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది రాష్ట్రాలకు ప్రయోజనమే, ఇటు కేంద్ర ప్రభుత్వాలకు ప్రయోజనమే అని చెప్తుంటే, కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ నిర్వహించాలి అంటే అనేక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రాజ్యాంగ సవరణలు చేయటం పాసిబుల్ అయ్యే అంశమేనా? ఇది దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకసారి ఆలోచించాయి. అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, ఈ దేశంలోని ప్రజలను కానీ, తర్వాత రాజకీయ పార్టీలు కానీ విస్తృతంగా వారితో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తుంది. వారి సహకారం కూడా ఖచ్చితంగా తీసుకుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఏ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పటికీ కూడా
అందరి సహకారం, అందరి మద్దతు కావాలని కోరుకుంటుంది. వారి మద్దతు కూడా తీసుకుంటారు. వారికి అర్థం చేసే పని, వారికి అర్థమయ్యే విధంగా చేసే పనిని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వారు దాన్ని ఆ దిశగా ఆలోచన చేయాలని కూడా వారికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చట్ట సవరణలు ఇట్లాంటివంతా రాజ్యాంగంలో ఇప్పటికీ 130 సార్లు రాజ్యాంగ సవరణ, 129 సార్లు రాజ్యాంగ సవరణ చేశాం. కాబట్టి ఒక ప్రజా ఉపయోగమైన వాటికి ఒక 2, 3 సవరణలు చేయటంలో ఏముంది, ఇబ్బంది లేదు. తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ వాళ్ళ కాల పరిమితి కానీ వేటి కానీ వాటిని కూడా చర్చించి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 3-4 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. మిగతా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి అలయన్స్ లో ఉన్నారు. వారికి కూడా ఉపయోగమే. రేపు ఎన్నికలు కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడం వల్ల ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు జాతీయ అంశాలను చూస్తాం, దేశం ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటుంది, ఆ సమస్యలను ఎవరు తీర్చగలరు అనే జాతీయ అంశాలు అప్పుడు చర్చకు వస్తాయి. కానీ శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ స్థానిక సమస్యలు కానీ, స్థానిక నాయకత్వం కానీ, ఆ రాష్ట్ర అంటే ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో చూస్తే ఆ ప్రాంతీయవాదాలు కానీ చాలా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి. సో ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించడం వల్ల జాతీయ పార్టీలకు మేలు జరుగుతుంది, ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుంది అనేది ప్రాంతీయ పార్టీల వాదన. ప్రాంతీయ పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేయబోతుందా కేంద్ర సర్కార్? ఖచ్చితంగా విస్తృత కన్సల్టేషన్ ఉంది, అన్ని పార్టీలతో చర్చలు జరుగుతున్నాం. ఇప్పుడే కొంతవరకు కూడా మాట్లాడాం. రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో మేము కమిటీ కూడా వేసాం, వారి నివేదిక ఇచ్చారు. అందరితోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ, ఈవెన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ సమావేశమైంది. వారి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ప్రాంతీయవాదము, తర్వాత ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి సామర్థ్యాలు, అదే విధంగా జాతీయవాదం ముందుకు వస్తుంది అనుకుంటే అది కానే కాదు. ఎందుకంటే మనం చాలా రకాల మీకు ఆంధ్రప్రదేశ్ లో నేను ఒక పార్లమెంట్ ఎన్నిక మీకు ఉదాహరణ చెప్తాను. చాలా ఒక పెద్ద పర్సనాలిటీ పోటీ చేస్తే ఎంపీకి మాత్రం వారు వ్యతిరేకించి ఓట్లేశారు, ఎమ్మెల్యేలకు మాత్రము నీట్ గా ఓట్లేశారు. కాబట్టి ప్రజలు చాలా చైతన్యవంతులు, ఓటర్లు కూడా. వారు ఏ పార్టీకి వేయాలి, ఏ విషయాలు ఉండాలా అనేది అదే కదా ప్రజాస్వామ్యం. ప్రజలు ఏం కోరుకుంటున్నారో రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఆ విధానంతో ముందుకు వెళ్ళాలి. కానీ వీళ్ళు ఒంటి దిప్పేకడంతో కాలం చెల్లిన విధానాలు, ఈ దేశానికి పనికిరాంది, తర్వాత ప్రజలకు పనికిరాంది విధానాలు ఎవరైతే అవలంబిస్తున్నారో వారందరూ కూడా ఈ వీటిలో ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన ఉంది. లేదు, ఖచ్చితంగా ఇప్పుడు 14 రోజులు మనకు క్యాంపెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అన్ని విషయాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు. తర్వాత కాలం మారిన సందర్భంలో రాజకీయ పార్టీలు అన్ని కూడా నిత్యం ఏదో ఒక కార్యక్రమం తీసుకొని డోర్ టు డోర్ అని ప్రతిపక్షంలో ఉన్నవారు పోరాటాలు చేయడము, అది పాలకపక్షం అయితే ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు పాంప్లెట్ ఎత్తుకొని ఇస్తున్నాం. అంటే ప్రజలందరూ చైతన్యవంతులే. ఇంకొక విషయం వంశీ గారు, మీకు తమిళనాడు ఎలక్షన్స్ లో గానీ, తర్వాత పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ లో గానీ ప్రతిపక్షాలు ఏదైతే జాతీయవాదమే ఈ వాదన అన్న విషయానికి నేను ఒక విషయం మేము ముందు ఉంచుతాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, చివరికి సర్వే చేసే వాళ్ళకు కూడా ఆ విషయం చెప్పక పశ్చిమ బెంగాల్లో మేము ఈ సర్వే చెప్పడం లేదని చెప్పారు. ఎందుకంటే వారు అంత సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నారు. ఏ పార్టీకి మేము ఓటు వేస్తున్నామని ఎవ్వరికి చెప్పడం లేదు. ఈవెన్ తమిళనాడులో విజయ్ కూడా ఎన్నికల సందర్భం అట్లా. అదే విధంగా మీకు ఒరిస్సాలో మన 2024 జరిగిన ఎన్నికల్లో కూడా శాసనసభ స్థానాలకు, తర్వాత ఎంపీ ఓట్లకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు వాటికి ఉన్నటువంటి మంచి చెడ్డలు కానీ, తర్వాత వాటికి ఉన్న బలాలు కానీ స్థానికంగా కూడా ఉన్నాయి. స్థానికంగా ఉన్నప్పుడు ఇంకా వారికి మేలు. 2 కంబైన్డ్ ఎలక్షన్ జరిగినప్పుడు నేతలు ఉంటే మాకు అసలు శాసనసభలో పని జరుగుతుందని కోరుకుంటారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో రీసెంట్ గా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే, తమిళనాడులో విజయ్ సర్కార్ కొలువు తీరింది. మీరు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఇచ్చిన హామీలకు సంబంధించి కావచ్చు, ఆ ప్రభుత్వం ఇప్పుడే అంటే వడివడిగా అడుగులు వేస్తుంది, ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం కొలువు తీరింది. అక్కడ వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు ఆ ప్రభుత్వం తీర్చలేనప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కోవటం అనేది ఒక సవాలుగా మారుతుంది. సో అటువంటి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలకు ఏం చెప్తారు? మీరు అధికారంలో ఉన్న దగ్గర ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు అక్కడ ప్రభుత్వాలు మొగ్గు చూపుతాయి. కేంద్ర అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మొగ్గు చూపుతాయి. కానీ తమిళనాడు రాష్ట్రాల సంగతి ఏంటి? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇందులో ఒక 2 విషయాలు. మొదట రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు, కులానికి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది పార్టీవాదంతో ఇట్లా పార్టీ పెట్టుకొని, కుటుంబ పార్టీలు కానీ ఇట్లా పార్టీలు పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ కలగుర గంపగా ఈ పొత్తులతో ఎలక్షన్ చేయటం మనం తమిళనాడులో చూసాం. కాంగ్రెస్ పార్టీ డిఎంకే నుంచి వెంటనే విత్ ఇన్ ద కౌంటింగ్ అయిన విత్ ఇన్ మినిట్స్ లోనే ప్లేట్ ఫిరాయించింది.
అయితే అయితే ఇందులో మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు కాదు వంశీ గారు. యా అసెంబ్లీ మాత్రము రద్దు కాదు. ఆ కాలానుగుణంగా వారికి అట్లనే ఇస్తుంది. అయితే మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు. సుప్రీం కోర్టులో కూడా ఒక కేసు నడుస్తుంది, ఎన్నికల అవును. కమిషన్ దగ్గర కూడా ఒక. ఎందుకంటే ఈ ఎన్నికల రిఫార్మ్స్ కు సంబంధించిన ప్రజాస్వామ్యం కాపాడే విషయంలో కొందరు పెద్దలు కూడా వారికి ఎలక్షన్స్ కు ఆ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అదేంటంటే విస్తృత స్థాయిలో ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ నోటికి వచ్చిన హామీలు ఈ రోజు ఇస్తున్నాయి. వాటి వల్ల ప్రజలు చాలా మంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, ట్యాక్స్లు అవుతున్నాయి కొన్ని. వాటి వల్ల అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఎట్లా అంటే ఇట్లా కమిషన్లు ఇస్తూ ఎన్నికల తర్వాత వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. 2-3 ఏళ్ళైనా కూడా వాటిని ప్రారంభించలేరు అని చెప్తున్నారు. అని వారి దగ్గర పిటిషన్ కూడా సుప్రీం కోర్టులో కానీ ఎన్నికల కమిషన్ దగ్గర పెండింగ్ ఉంది. అయితే ఇప్పుడు దీని మీద కూడా చర్చ జరగాలి దేశవ్యాప్తంగా కూడా. ఒకసారి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఆ రాష్ట్రంలో పన్నులు ఎంత వసూలైతే అందుకు భారతీయ జనతా పార్టీ కూడా అతీతమేం కాదు కదా. దేశంలో ఉచితాలు వద్దన్న ప్రధాని బీహార్ లోను పశ్చిమ బెంగాల్లోనూ ఉచితాల వైపు మొగ్గు చూపారు. మహిళల అకౌంట్లలో నగదు జమ చేశారు ఎలక్షన్స్ కు ముందు. భారతీయ జనతా పార్టీ కూడా అతీతమేం కాదుగా ఉచితాలకి. మేము కూడా అధికారం కోసము, తర్వాత మేమేం సన్యాసులం కాదు. ప్రతిపక్షాలు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ఏం చేస్తాయో వాటి మీద మా వ్యూహంతో మేము చేస్తూనే ఉంటాం. అయితే నేనేమంటే ఏదో ఒక స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చే క్రమంలో కానీ, తర్వాత వాటిని అమలు చేసే విషయంలో కానీ మిగతా వాళ్ళ నోటికి నేను అధికారంలోకి వస్తే చాలని. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ఉంది, మీకు ఉంగరాలు ఇచ్చే స్కీమ్ మొదలు పెట్టింది, బంగారు ఉంగరాలు పుట్టిన వారందరికి కూడా. ఇప్పుడు అది సంక్షేమం ఎట్లా అవుతుంది చెప్పండి? సంక్షేమం ఇచ్చేటప్పుడు కూడా కొంత ఆలోచన చేయాలి. ఏదైనా బస్సు టికెట్ ఫ్రీ ఇవ్వటము, తర్వాత వారి ఆర్థిక అభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలు మెరుగవడం కోసం ఇల్లు కానీ, కరెంటు కానీ, విద్యలో కానీ అటువంటి వాటిలో అవకాశాలు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం. ఆ ప్రజలకు ప్రభుత్వాలు కూడా వారి అవసరాలను కొంత చూడగలగాలి. వారికి సౌకర్యాలు అంటే ఇప్పుడు మామూలు ఫోన్ వాడుతున్న వాళ్ళు ఐఫోన్ అనే అట్లా చర్చ జరిగింది అనుకోండి, అప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి ఈ దేశంలో ఇప్పటికే సంక్షేమ పథకాలు భరించలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఫైనల్ గా వెంకటేశ్వర రెడ్డి గారు, దేశం జమిలీ ఎన్నికలను త్వరలో చూడబోతుందా? అందుకు ఎన్డీఏ సర్కార్ అడుగులు వేయబోతున్నారా? మేమైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం కోసం, ఈ దేశ ప్రజల సంక్షేమం కోసము జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్స్ కే భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. దేశంలో మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాం. దీన్ని వ్యతిరేకించే వారందరికీ కూడా వారికి ఏమైనా సందేహాలు ఉంటే భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారి సందేహాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉంది. వారు మాతో కలిసి రావాలి. ఈ దేశాన్ని బలోపేతం చేయడము, అభివృద్ధి చేయడంలోని ఉద్యోగము, అదే విధంగా పేదరిక నిర్మూలన, వీటన్నిటిలో కూడా మాతో కలిసి రావాలని మేము అప్పీల్ చేస్తున్నాం. కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ వీరందరూ కూడా సహకరిస్తే ఖచ్చితంగా 2029 ఎన్నికలకు ముందే ఈ విషయం కూడా జరగడానికి ప్రయత్నం అవుతుంది. కావాలని మనం అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కోరుకుందాం. వంశీ గారు, రైట్ సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు. మొత్తంగా జమిలీ ఎన్నికల వైపు కేంద్ర సర్కార్ అయితే అడుగులు వేస్తోంది. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించడం, 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా అంత ఈజీ టాస్క్ అయితే కాదు. రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల మెజారిటీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రాలు ఆమోదం తెలిపితేనే జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఏది ఏమైనా 1 నేషన్ 1 ఎలక్షన్ నిర్వహించేందుకే ప్రస్తుత కేంద్ర సర్కార్ అయితే పావులు కదుపుతుంది. చూద్దాం భారత ప్రజాస్వామ్యంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇది వాటి కోసం స్టేట్.